84వ రోజు 1 కొరింథీ 1-8 అధ్యాయాలు చదవండి. పరిశుద్ధాత్మ దేవ, పక్షిరాజు వలె ఎగరడానికి నా ఆత్మీయ రెక్కలను నజరేయుడైన యేసు నామమున విప్పండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, దేవుని జ్ఞానమును వివేచనను పొందుకొనుటకు నా హృదయమును నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే తెరవండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, నజరేయుడైన యేసు నామమున తండ్రిని సంతోషపెట్టే మాటలను మాత్రమే మాట్లాడడానికి నా నోరును తెరవండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, నజరేయుడైన యేసు నామమున అగ్నితో ప్రవచించడానికి నా నోటిని తెరవండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున దైవిక స్వస్థతను పొందుకోవడానికి నా శరీరాన్ని సిద్ధపరచండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, నజరేయుడైన యేసు నామమున యేసు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడానికి నా పాదాలను సిద్ధపరచండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, నా ప్రార్థన బలిపీఠం పరిశుద్ధాత్మ శక్తిలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో సూచక్రియలతో అద్భుతాలతో ఉజ్జీవింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున మా తండ్రి, నా జీవితంలో ఒక నూతన క్రియ చేయండి. అది ఇప్పుడే నా జీవితంలో నజరేయుడైన యేసు నామములో మొదలవునుగాక. ఆమెన్. నా గమ్యానికి వ్యతిరేకంగా మొరపెడుతున్న పూర్వీకుల విగ్రహాల యొక్క ప్రతి చెడు ఏడుపు ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున నిశ్శబ్దం చేయబడునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.